నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి మొదటి దశ నిర్మాణం పూర్తి చేశామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. పోలవరం నిధులు మంజూరు కావడంతో చంద్రబాబు నాయుడు కృషి చాలా ఉందని తెలియజేశారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయింపు, పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకం వేయబోతున్నారని, ఎన్నికల్లో చెప్పిన ప్రతి పని చేస్తామని చెప్పారు. స్వర్ణాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో కేబినెట్ మీటింగ్ లో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి 12,000 కోట్లు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారండి. ఈ ప్రాజెక్టు రిలీజ్ చేయడానికి, ఈ ఫండ్స్ రిలీజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. ఇవాళ 12,000 కోట్లు ఇవ్వడం వల్ల మనకి పోలవరం ప్రాజెక్టు వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేయగలుగుతామనే ఒక భరోసా వచ్చింది. ఇవాళ 12,500 కోట్లతో మన పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. కాఫర్ డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే డైఫామ్ వాల్ అయినా కానివ్వండి, ఈ 2 కంప్లీట్ చేసుకుంది ప్రాజెక్టు. అలాగే ఫినిష్ చేయాల్సిన గేట్స్ అయినా కానివ్వండి, అలాగే ఫినిష్ స్టేజెస్ లో ఉండే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి వచ్చే 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంతో ఉంది. ఈ ఫండ్స్ రావడానికి 2 సార్లు జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు. అలాగే ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని చాలా సార్లు కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫండ్స్ అలొకేషన్ చేయాలన్నారు. అదే రకంగా ఇవాళ ఫండ్స్ అలొకేషన్ చేశారు. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాం, మన రాష్ట్రం బాగుపడాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, మన రాష్ట్రం తెలుగు వాళ్ళు తల ఎత్తుకొని తిరగాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఇవాళ మీరు చూస్తే తెలంగాణలో హైదరాబాదు ఇవాళ అంత అభివృద్ధి చెందిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అభివృద్ధి చెందింది. అదే రకంగా ఇవాళ మన రాష్ట్రం కూడా ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ళ వెనుకలకు వెళ్ళిపోయింది. దాన్ని అంతా కూడా మన స్టేట్ కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ కరెక్షన్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషిలో ఇప్పుడు ఈ ఫండ్స్ కూడా ఒక భాగం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవడానికి 12,000 కోట్లు దోతబడుతుంది. అలాగే మీరు చూస్తే ఫైనాన్స్ బడ్జెట్ లో కూడా అమరావతికి కూడా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు తొందరలోనే కంప్లీట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా మేము చెప్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే మనకి పామాయిల్ రైతులు కూడా పోయినసారి ఏలూరులో కూడా ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. పామాయిల్ రైతులది కూడా ఇంపోర్ట్ డ్యూటీ వేయాలని అడుగుతున్నాం. ఇంపోర్ట్ డ్యూటీ వేయడానికి కామర్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకునింది. అది వచ్చే రోజుల్లో ఇంపోర్ట్ డ్యూటీ కూడా వచ్చే పామాయిల్ ఫారిన్ నుంచి వచ్చే ఇంపోర్ట్ వనం కార్యక్రమంలో భాగంగా నూజివీడ్లోని నగరవనంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి మొక్కలు నాటిన రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం సమావేశంలో మాట్లాడారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పచ్చని మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. పచ్చదనానికి మొక్కలు నాటడం చాలా ఆవశ్యకత ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో రూఫ్ పై స్థలాన్ని అనుకూలంగా మొక్కలు నాటవచ్చని, వన మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు ఆఫీసుల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పోలీస్ అధికారి నిర్వహిస్తారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు ఎస్పీ అడ్మిన్ ఏఆర్, అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చూడు వెనకాల గోతులు ఉంటాయి చండి నువ్వు పక్క తప్ప నాన్న థ్యాంక్ యూ మహోత్సవం కింద ప్లాంట్స్ మనం పెంచడానికి ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్లో కూడా ఈ ప్లాంట్స్ పరిరక్షణ కోసం ప్రోత్సాహం కోసం మన ఆఫీసర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది. మనం ఈరోజు పచ్చదనాన్ని ఎంత పరిరక్షించుకుంటే మన భవిష్యత్తు కూడా అంతే పచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధుల్లో మొక్కల్ని పెంచడానికి ఇంట్లో రూఫ్ టెర్రస్ గార్డెన్స్ కావచ్చు, వాళ్ళ ఉన్న స్థల పరిమితుల్లోనే కూడా గొప్పగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి హుండీ తెరిచి లెక్కించగా 55 రోజులకు గాను శ్రీ అమ్మవారి హుండీ నగదు 43,38,959 రూపాయలు, బంగారం 104 గ్రాములు, 400 మిల్లీగ్రాముల వెండి, 274 గ్రాముల 600 మిల్లీగ్రాములు మరియు విదేశీ డాలర్లు వచ్చాయి. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, తనిఖీదారు దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం వి వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి శక్తీశ్వర స్వామి ఆలయం కర్రె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ముద్దా మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ప్యాంట్ తీసుకొచ్చావా? చూడండి ఏలూరు నగరంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆదేశం మేరకు వనం మనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని పంపులు, చెరువుల వద్ద మొక్కలు నాటారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దపాపు, నగర కమిషనర్ భాను ప్రతాప్ ల ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమంలో అందరూ మొక్కలు నాటారు. అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు. మైకు పని చేయట్లేదురా. కొంచెం వేస్తే తమ్ముడు ఇప్పుడు మా బాగా
ఓకే ఓకేనా? ఓకే మంచి లేదు లేదు ఇంక పెట్టేసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వనం మనం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రజలతో పాటు అధికారుల్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఏదైతే నాయకులు ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించి మేయర్ గారిని కానీ, అలాగే కార్పొరేటర్లను కానీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడాలనంటే మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ 2014 నుంచి 19 వరకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్ని కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లు కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మొక్కలను నాటడం అనేది జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది. ఇది కూడా మరి నల్లాలపాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు, అదేవిధంగా పెదబాబు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నగర ప్రముఖులకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, సహచర ఉద్యోగస్తులందరికీ కూడా నా స్వాగతం తెలియజేస్తూ ముందుగా మాట్లాడవలసిందిగా మేయర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చెర్రి బాలరాజు ఈ రోజు వనం మనం కార్యక్రమంలో భాగంగా జిలుగుమల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అందువలన ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాతావరణంలో పెరిగే కాలుష్యాన్ని నివారించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. వన మహోత్సవాన్ని, ఒక మహోత్తరమైన కార్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అలాగే మొక్కలు నరకం అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో భారీగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అన్ని అటవీ శాఖలకు సంబంధించి ఆ అటవీ సంపదని కొల్లగొట్టుకోకుండా సంరక్షించేటువంటి బాధ్యతని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి నాయకులకి అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషకరం. గత ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్ గాల్లో వెళ్తుంటే కింద మొక్కలు నరిగేటువంటి పరిస్థితి, అలాగే సీఎం గారు గత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వెళ్తున్నా కూడా పెద్ద పెద్ద వృక్షాలను కూడా నరికేసేటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉంటే, ఈరోజు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి, దాన్ని సంరక్షించాలి అనేటువంటి నినాదంతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు ఇంతటి మంచి మహోత్తరమైన కార్యాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముందుగా పోలవరం నియోజకవర్గ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీలింగపల్లి మండలంలో హై స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో ఈరోజు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ మొక్కలకు సంబంధించి విద్యార్థులకి అలాగే మేము సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలంటే తప్పకుండా మొక్కలు నాటాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మొక్కలే మనకి రేపు శాశ్వతంగా మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు మన ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో ఆ నిర్ణయాలను మేము తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమిలో ఈరోజు అటవీ సంపదని ఏలూరు నగరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలలో భాగంగా ఈ రోజు 39వ డివిజన్లోని స్కూల్ వద్ద మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనసేన వీర సైనికుడు బొత్స మధు ఆధ్వర్యంలో ఏలూరు నగర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పర్యవేక్షణలో 2000 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముందుగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పరమేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాయ నమః. భవాగదేవాయ నమః. ఓం సర్వాగదేవాయ నమః. ఓం ఈశానాగదేవాయ నమః. పశుపతే దేవాయ నమః. పశుపతే నమః. ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. బహుమాత్రామయామి సాక్షాత్ దయామి రూపదీపం సమర్పయామి. వీడియో నాకు పెట్టాను, నేను ఫోటోలో ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి 27వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 4వ రోజు మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా 4వ రోజు 39వ డివిజన్లో బొత్స మధు గారి ఈ డివిజన్ ఇన్ఛార్జ్ బొత్స మధు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో అర్చన చేయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వారి పరిపాలన మంచిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు వనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన నాయకులకి ప్రజలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని ఇంకా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా చేస్తానని
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం పాచానగరం గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ తొమ్మాండ్రు మోహన్ రావు, పంచాయతీ సెక్రటరీ రవీంద్ర నాయకు, విఆర్ఓ రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు తొమ్మాండ్రు ముఖేష్, సొంగ రాంబాబు, తొమ్మాండ్రు రవితేజ, ఎర్రగోర్ల సత్యనారాయణ, తొమ్మాండ్రు రాంబాబు, బొప్పిలి లాజరు, దొండపాటి నాగేశ్వరరావు, నేముకూరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా మరి వన మహోత్సవ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి వన మహోత్సవ కార్యక్రమం అంటే ప్రతి పంచాయతీకి మనం 200 మొక్కల్ని నాటడం అనేది టార్గెట్ గా పెట్టుకున్నారండి. ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ఏంటంటే మనకి వాతావరణంలోనే అసమతుల్యత లేకుండా సమతుల్యంగా ఉండాలి అనే భావంతో, అంటే వాతావరణంలో వర్షాలు కూడా సక్రమంగా, ఋతుపవనాలు అనేవి సక్రమంగా రావడానికి మరి ముఖ్యంగా మనకి మొక్కలే కారణం కాబట్టి, చెట్లే కారణం కాబట్టి మరి అందుకనే ఆ దృష్టితో మరి మొక్కల్ని మనం నాటి వాటిని సంరక్షిస్తే వాటి నుంచి మరాలే కాకుండా వాతావరణంలోని సమతుల్యత అనేది మనం కాపాడుకోవచ్చు. దీన్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రతి పంచాయతీలోనూ అందరం కూడా మరి దీన్ని మనం క్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కల్పన థియేటర్ దగ్గర నుంచి చంద్రన్న మెయిన్ రోడ్డు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. అలాగనే ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వాడలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో పల్లి గంగారాజు, ఘంటసాల రాంబాబు, జగ్గారపు రమణ, రంగాల నూకరాజు, గుంజ వెంకటేశ్వరరావు, బి వీరభద్రం, బండి నాగేశ్వరరావు, భూపతి తాతారావు, పలువురు కార్మికులు పాల్గొన్నారు. ప్రమాదాలకు కారణమైన ప్రజల చట్టాన్ని, పరిశ్రమలలో ప్రమాదాలకు కారణమైన ప్రజల చట్టాన్ని, పరిశ్రమలలో ప్రమాదాలకు కారణమైన ప్రజల చట్టాన్ని, కార్మిక హక్కులనిచ్చే ప్రజల చట్టాన్ని రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను, 4 లేబర్ కోడ్లను, కార్మిక హక్కులనిచ్చే 4 లేబర్. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు. ఈరోజు ఇటు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏలూరు కేంద్రంలో ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నటువంటి సెజల చట్టాన్ని రద్దు చేయాలని, పరిశ్రమలలో ప్రమాదాలకు కారణమైనటువంటి యజమానులను సెక్షన్ 105 ప్రకారం శిక్షించాలని, అదేవిధంగా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా పరిశ్రమలో ప్రమాదాలకు గురవుతున్నప్పుడు పరిశ్రమ యజమాని ఇచ్చేటటువంటి ₹1,00,00,000 కాకుండా అదనంగా ప్రభుత్వం కూడా ₹1,00,00,000 ఆ కుటుంబాలకి చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ పరిశ్రమల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలి. ఆ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావమే ఈ రోజు కారిడార్లో ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పోలవరం హైస్కూల్లో హెచ్ఎం కె లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో టి దుర్గాప్రసాద్ ఎస్ఏ తెలుగు మాస్టర్ తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగువాడి గొప్పతనాన్ని కథ్య రూపంలో, పాడి పద్య రూపంలో పాడి వినిపించడం జరిగింది. అలాగనే పద్యం యొక్క గొప్పతనాన్ని పద్య రూపంలో చెప్పడం జరిగింది. హై స్కూల్లోని పిల్లలతో మాస్టర్ కూడా కలిసి ఎంత సరదాగా ఆడి పాటలు పాడడం జరిగింది. తెలుగులో మాట్లాడటానికి ఎంతో మంది సిగ్గుపడుతున్న ఈ రోజుల్లో తెలుగు సంస్కృతిని పద్య రూపంలో వినిపించి పద్యానికి ఉన్న గొప్పతనాన్ని పద్య రూపంలో వివరించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ప్రియమైన విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు పద్యాలు
ఇప్పుడు మీ మధ్య ఒక 2-3 పద్యాలు చక్కగా పాడి వినిపిస్తాను. అవి విని చక్కగా ఆస్వాదించండి. మాతృభాష కంటే మాధుర్యమే లేదు, తెలుగు భాష కంటే తీపి లేదు, అమ్మానుట కంటే అమృతం లేదురా, తెలుసుకొనుము తెలుగు నిలుపుకొనుము. తెలుగు అదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు తెలుగు వల్ల గుండ తెలుగు కండ, ఎల్లను పులగలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. అలాగే మన తెలుగువాడి గురించి పంచ కట్టుటలు ప్రపంచాన మొనగాడు, కండువాలేనిది గడపదాటని వాడు, పంచభక్ష పరమాన్నమును కంచమున వడ్డించిన గోంగూర కోసమై గుడగలే చెడివాడు, ఎవడై వాడింకెవడు మన తెలుగువాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారికి ఈ రోజు శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసం ముగింపు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి భీమవరానికి చెందిన ఐతం శ్రీనివాసు నాగలక్ష్మి దంపతులు వారి కుమార్తె ప్రణతి పేరు మీద 1,116 రూపాయలు అమ్మవారి శాశ్వత నిత్య అన్నదానానికి విరాళంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహా కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగచేయకుండా జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వన మహోత్సవ వేడుకల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ రాజు, తహసీల్దార్ పిఎన్వి ప్రసాద్, ఈవో పిఆర్డీఏ శేఖర్, పంచాయతీ కార్యదర్శి బొల్లినేని ప్రసాద్, రెవెన్యూ కార్యదర్శులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది. చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 5,000 నుంచి 6,000 వరకు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా మాట్లాడారు. దేవస్థానం వారు పూజా సామాగ్రి ఉచితంగా భక్తులకి అందజేసినట్లు తెలియజేశారు. అలాగనే ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు తెలిపారు. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరూ కూడా కూర్చోండి. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మ ఈ వ్రతాన్ని మీరే జరిపించుకొని మమ్మల్ని అందరినీ కూడా మీరే అనుగ్రహించండి అని దాని మీద నీళ్ళు పట్టు మీద చేతు 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ
నమో నమః శ్రీమహాసమేవలే శ్రీమలక్ష్మీదేవి నివేదయామి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి శ్రీ సముద్రతనయామి భావం శ్రీ జయాని భావం శ్రీ మంగళాదేవి భావం శ్రీ విష్ణువక్షస్థాయ భావం శ్రీ విష్ణువత్ని భావం ఓం శ్రీ బృహదాక్షి భావం శ్రీ నారాయణ సమాస్త్రిదాయ భావం శ్రీ దారిద్ర్య ధ్వంసే భావం శ్రీ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం పట్ల ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మరుసటి రోజు సోమవారం పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలియజేశారు. ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడికే సాధ్యమని ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ గమనించండి. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా నెల గడవకుండానే ఒక రోజు ముందుగానే పెన్షన్లు ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ నెల సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం సెలవు దినం కావటం వల్ల ఆదివారం అధికారులను ఇబ్బంది పెట్టకూడదనో లేదా 2వ తారీఖున పెన్షన్లు ఇచ్చి పెన్షన్దారులకి ఒకరోజు ఆలస్యంగా డబ్బులు అందటం వల్ల పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదనో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 31వ తారీఖునే అంటే నెల గడవకుండానే ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఇలాంటి నాయకుడిని? నెల గడవకుండానే పెన్షన్ ఇంటికి పంపించే నాయకుడిని? అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే, దీని తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇలాంటి పరిపాలన చేయగలరు. అది కూడా ఎందుకంటే ఇలాంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన రాష్ట్రంలో ఇంతకు ముందు గత 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పెన్షన్ని 3000 చేస్తాను, 1000 రూపాయలు పెంచుతానని మాటిచ్చి 1000 రూపాయలు పెంచడానికి జగన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. అలాగే జగన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఏ ఒక్క నెల కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు మహానుభావుడు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. పెన్షన్దారులందరూ కూడా రేపు అనగా 31వ తారీఖునే పెన్షన్దారులందరూ కూడా పెన్షన్ తీసుకోండి. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేక తీసుకోలేకపోయినా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఆదివారం రావటం మళ్ళీ 2వ తారీఖు సోమవారం మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చే వెసులుబాటుని కల్పించారు. కాబట్టి ఎవరైనా అందుబాటులో లేక తీసుకోకపోయినా సోమవారం తీసుకోండి. ఎందుకంటే మనందరి సంతోషమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. మనందరి సంతోషం కోసమే ఆయన పడే తాపత్రయం అంతా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో భక్తి శ్రద్ధలతో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు ఎదుటివారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైనా అసౌకర్యం కలిగేలా శబ్ద కాలుష్యాలు చేయకుండా భక్తి భావంతోనే నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ తెలిపారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు విగ్రహాల ఏర్పాటు చేయాలంటే పోలీసు యొక్క అనుమతి తప్పనిసరి అని అన్నారు. ఫోన్ నెంబర్ 7995095800 వాట్సాప్ కి హాయ్ అని టైప్ చేసి ఆ తర్వాత మీ యొక్క ఫోన్ చేసిన వారికి లింక్ వస్తుందని, లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫారం ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు. అనంతరం కమిటీ వారికి పోలీసు వారు వెరిఫై చేసిన తర్వాత సింగిల్ విండో పద్ధతి ప్రకారం చవితి ఉత్సవాలకి పర్మిషన్ మంజూరు అవుతుందని ఎస్పీ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పి మన ఏలూరు జిల్లా ప్రజలకి, ఔత్సాహికులకి, ఎవరైతే గణేష్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈ మీడియా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. అన్ని ఆఫీసుల దగ్గర ఎక్కువ ఇబ్బంది లేకుండా ఒకే అప్లికేషన్ ద్వారా గణేష్ utsav.net కానీ లేకపోతే ఈ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది 7999509580. ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకొని మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటున్నారు, మీ మండపం సైజ్ ఎంత, మీ కమిటీ మెంబర్స్ ఎవరు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు, ఈ వివరాలన్నీ మీరు నమోదు చేసుకున్నాక
ఆటోమేటిక్గా ఆ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చెకింగ్ చేసుకొని మీ ఎన్ఓసి కూడా మీకు క్యూఆర్ కోడ్ రూపంలో జనరేట్ చేయబడుతుంది. ఆ ఎన్ఓసిని మీరు ఆ పండల దగ్గర స్టిక్ చేసుకున్నప్పుడు మా బీట్ సిబ్బంది కావచ్చు, మిగిలిన డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు, అక్కడ స్కాన్ చేసుకొని అక్కడ తీసుకెళ్తే మిగిలిన ఏలూరు ట్రాఫిక్ అంతా ఆగిపోవడము, సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అనేది పోలీస్ వ్యవస్థ కూడా చేసుకోగలుగుతారు. ఏ రూట్లో నిమజ్జనం చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది ఒక స్లాట్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొకటి ముఖ్యమైన ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మీడియాకు కూడా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరైనా ర్యాలీ చేయాలనుకున్నా, ఏదైనా ఇట్లాంటి పబ్లిక్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ యాక్ట్ 30 మన జిల్లాలో అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ప్రయర్ పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా చేయాలి. వితౌట్ పోలీస్ పర్మిషన్ మీరు ఏదైనా ఈవెంట్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చట్టరీత్యా కూడా దానికి శిక్ష, పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పోలీస్ యాక్ట్ని ఉల్లంఘించిన వాళ్ళకి సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ ప్రకారం, లేకపోతే మన కొత్త చట్టం 223 BNS యాక్ట్ ప్రకారం కూడా 6 నెలల జైలు శిక్ష కావచ్చు, 1,000 రూపాయలు జరిమానా వరకు కూడా కావచ్చు. ఖచ్చితంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసనపాలెం గ్రామంలో ఉన్న ప్రకృతి నర్సరీని సందర్శించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు. జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమానికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన మొక్కల వాహనాలని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. నీటి పట్ల ఇక్కడ పెట్టలే చేయి పైకి పెట్టుకున్నా గొడుగు తీసే మొక్కలండి ఇదేనా? ఓకే, ఎంత చేద్దాం చెప్పండి. ఎమ్మెల్యే గారిని ఒకసారి విజిట్ పెట్టుకోవాలి. మొక్క వయసు 5 years ఉంటుందండి. దాని వేరే ఉంటుంది కింద, వేరే దీన్ని కట్ చేసుకుంటూ తయారు చేస్తే ఇది బాన్సాయ్ అవుతుందండి. హైట్ అనేది ఎదగదండి. అంతే, ఎండలోనైనా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం కాస్ట్లీయెస్ట్ మొక్క అండి. గ్రీన్ ఉంది, ఇది ఉంది, 3 రకాలు ఉన్నాయండి. గ్రీన్ కూడా ఉంది. మొక్కలు ఇచ్చేది ఆక్సిజన్ అంటే ఎక్కువ వచ్చిందా? అంటే యాక్చువల్ గా మిగతా మొక్కలన్నీ బయట పెట్టుకుంటాం కదండి, ఇది ఇంట్లో పెట్టుకుంటాం. అదే ఇది గ్రీన్ కూడా ఆక్సిజన్ సార్. అందరూ ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతులను కాపాడే విధంగా, రైతులను ఆదుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రైతులను ఆదుకునే విధంగా నర్సరీ నుంచి జామ, ఉసిరి, నిమ్మ, కొబ్బరి ఇలాగా రైతులకి ఉచితంగా అందించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని, మీరు ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కనీసం రైతుని గాలికి వదిలేసే పరిస్థితి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి, రైతే రాజు, రైతే వెన్నెముక మన దేశానికి అనేటువంటి నినాదంతో ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. రైతులందరూ కూడా దయ ఉంచి ఈ జామ, కొబ్బరి, నిమ్మ ఇలాగా అనేకమైన పంటలు ఉచితంగా ఇచ్చి దానికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా 3 సంవత్సరాలకి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ నుంచి రైతులకు అందించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమడోలు మండలం భీమడోలు గ్రామం భీమడోలు సిహెచ్సి మరియు తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మరియు ఎక్సైజ్ కార్యాలయం వద్ద జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా ఆర్డీఓ షేక్ కాజావలి, భీమడోలు తహసీల్దార్ రమాదేవి, భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి, మండల వ్యవసాయ అధికారి ఉషా కుమారి, మండల ఈవో పిఆర్డి సుందరి, సిహెచ్సి వైద్యాధికారులు, విఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, దోసనపూడి బుల్లయ్య నాయుడు మరియు తెలుగుదేశం జనసేన నాయకులు పాల్గొన్నారు. బొక్కట్టు తీసుకుని మేడం గారు మళ్ళీ 1 మంత్ తర్వాత జియో ట్యాగింగ్ చేస్తున్నాం. మొక్క ఉందా లేదా అనేది కూడా చూస్తాం. జియో ట్యాగింగ్ చేస్తాం. వేమడోలు మరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సామాజిక ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకునేటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి రాబోయే రోజుల్లో అంటే ప్రజా జీవితంలో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ చెట్ల పెంపకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా మందికి తెలుసు. అయినా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అలాగే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జిల్లాలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తి కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మొక్క నాటడం కాదు ముఖ్యం, దాన్ని కాపాడటం ముఖ్యం. ఈవేళ మనం వన మహోత్సవం అని చెప్పి ఇక్కడ మొక్కేసేసి మళ్ళీ రేపొద్దున మన పని మనం చేసుకుంటుంటే దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలు నాటుతున్నారో ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యంలో ఒక భాగం ఈ గ్రీనరీ. ఈ యొక్క చెట్లను పెంపుకుంటూనే చెట్ల పెంపకానికి ప్రజా జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆఫీసర్లకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, పార్టీ నాయకులకు కానీ, ప్రెస్ వారికి కానీ అందరికీ కూడా హృదయపూర్వక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.